जय श्री कलामतल के श्री सीतारामांजनेय कला नाट्य मंडल के तिरुमल तिरुपति वेंकटेश्वर स्वामी के वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्धो गजानन महर्निशो अनेकदन्तो वदना एकदन्तमुपास्महे अंगिकं भुवनं यस्य वाचकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादित्वं वन्दे सात्विकं शिवम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ओम नमः शिवाय। जय श्री कलामतल के सीतारामांजनेय कला नाट्य मंडल के तिरुमल तिरुपति वेंकटेश्वर स्वामी के स्वागतम सुस्वागतम स्वागतम अम्मा कलामतल्ली स्वागतम अम्मा नवरसवल्ली स्वागतम सुस्वागतम వినలే మాకు పండుగ నీ శోభలలో శాంతి పండుగ వినలే మాకు పండుగ నీ శోభలలో శాంతి పండుగ అడుగు జాడలందరికీ మత్స్యము అడుగు జాడలందరికీ మత్స్యము నడచెదమమ్మ కలామతల్లి స్వాగతం సుస్వాగతం పద్ద సేవలు మాకు తింటగా ఈ చిరునవ్వులు మాకు రక్షగా సేవలు మాకు పంటగా ఈ చిరునవ్వులు మాకు రక్షణ నిండే మలిలో నిండే మలిలో పరిచయమమ్మ చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి మీనా స్వరరాగిని వై స్వరమాధుర్య విమోహన గుణిత వాణి మీనా స్వరరాగిని వై స్వరమాధుర్య విమోహన గుణిత నవరస రంజని నాట్య భక్తిమల నవరస రంజని నాట్య భక్తిమల సంగుచ పరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం स्वागतमम्म कलामतल्ली स्वागतमम्म नवरसवल्ली स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं
జై శ్రీ కళామ తల్లికి జై శ్రీ సీతారామంజనేయుల నాట్య మండలికి జై శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి జై శ్రీ సీతారామక్క నాట్య కళా మండలి సకర్మంగా సమర్పించు 16వ పుష్పాంజలి తెలంగాణ పెప్పులే తెలంగాణ పెప్పులే పెద్ద శక్తి డాన్స్ మాస్టర్ మణికుమార్ శక్తి శ్రీ లక్ష్మి గోపీసిన శక్తి ఆర్కెస్ట్రా సుధీర్ అని పప్పి నరసరావుపేట హీరోయిన్ సిరి చిలకలూరుపేట 2 నిమిషాల్లో నాటకం స్టేజ్ స్టార్ట్ చేసుకోండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దిగవాలి. హలో 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 నరసింహారావు గారు వేదికని అలంకరించాలి. అలాగే కమిటీ వాళ్ళు కుర్చీలు ఒక 2-3 పైకి తేవాలి. మాజీ ఎంపీపీ గారు పాలెటి రామారావు గారు 2-3 ఉండాలా. అట్లనే ఇప్పుడు మన మాజీ సర్పంచ్ గారు మైల మల్లికార్జునరావు టెంకాయ కొట్టి దావాను స్టార్ట్ చేయబోతారు. అలాగే కతిమ పెద్ద మనుషులు కూడా అందుబాటులో ఉంటే తొందరగా స్టార్ట్ అయితే ఇప్పటికి 9:30గా వస్తుంది. అలాగే డైరెక్టర్ నాయుడు గారు శ్రీనివాస్ నాయుడు గారు టెంకాయ కొట్టాలి. స్టేజ్ మీకు రావాలి. డైరెక్టర్ గారు అలాగే డాన్స్ మాస్టర్ గారు టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. గ్రూప్ మేనేజర్ మహిళా రాంబాబు గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. హలో, ఇప్పుడు మన మాజీ సర్పంచ్ గారు
మైల మల్లికార్జునరావు ఒక 2 నిమిషాలు స్పీచ్ ఇస్తారు. వెంబటే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. దయచేసి అక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. హలో, ఈనాటి కార్యక్రమం మన రామాపురం గ్రామంలో మన సుబ్బంబావి సెంటర్లో ప్రదర్శింపబడుతున్న తెలంగాణ బొబ్బిలి నాటక సమాజం వారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా రామాపురం గ్రామ ప్రజలకు, సోదరులకు, మిత్రులకు, అక్కలకు, అమ్మలకు, పిండమ్మలకు అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ డ్రామా తెలంగాణ బొబ్బిలి అనే డ్రామా ఇక్కడ సైన్స్ సిటీ బజార్ వారు గత 20 రోజుల సంది రోజు ప్రాక్టీస్ చేస్తూ చాలా ఎంతో ఆనందంగా ఈరోజు ఇక్కడ మీ ముందు నాటకం వేయడానికి ముందుకు వచ్చారు. కాటన్నా మీరందరూ కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండి ఈ డ్రామాని చూసి విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. ఈ డ్రామా ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు జరగని విధంగా ఎన్నో రకాల డ్యాన్సులు, పాటలు, అదేవిధంగా గగ్గురు పడితే సీన్లు ఉంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో ఆనందంతో చూడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నాటక రంగం సమాజానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎప్పుడో డ్రామా అనేది చూస్తున్నారు. ఇంకొక నిమిషంలోనే వాళ్ళు డ్రామా స్టార్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేయొద్దు. నాటక రంగం సోదరులారా, మీరు టైం వేస్ట్ చేయొద్దు. స్టార్ట్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, పితృదేవో భవ అన్న మాట విడిచాను. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను. పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా, ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాన్ని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా, 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 నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, మీ నెత్తుటి ముద్దయ నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా.
తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న, నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్తి వేసుకుంటిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం, మాయవ పోసుకుని నీవు వర్తిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయుష్మాన్ భవ. హలో, దేవుడు మనకంటే చాలా గొప్పవాడు. మన తల్లిదండ్రుల్ని మనకి తల్లిదండ్రులుగా సృష్టించినందుకు, అందుకే తల్లిదండ్రుల్ని గౌరవించలేని కొడుకులు ఉండకూడదని, అందరూ తల్లిదండ్రులను ఎంతగానో గౌరవించాలని, తల్లిదండ్రులు దేవుని కంటే ఎక్కువగా పూజించుకోవాలని అనే దృఢ సంకల్పంతో ఈ పాట మనం ఈ నాటకానికి డెలిగేట్ చేయటమైంది. కావున ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని ముందుగా గౌరవించాలి, ఆ తర్వాత గురువుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, చిగురిస్తున్న ఈ అల్లరి. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, ఇటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావో గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు వాణి.
తెస్తున్నాడా ముత్యాల మేళ హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా విన తాళాల మనువెప్పుడే ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా కలుసుకోనా హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా ఆశపడుతున్నా ఈ నమ్మది ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపి వరసు వాణి మమ్మీ డాడీ వచ్చాడా? వచ్చే ఎలా అయిందమ్మా? టేబుల్ మీద భోజనం రెడీ చేశాను. భోజనం తిని త్వరగా కొనుక్కోండి. బోల్డని చాక్లెట్లు తెస్తానన్నాడుగా. నాన్నగారు ఈవేళ బోల్డని లడ్లు చాక్లెట్లు తెస్తానన్నారు. అవన్నీ తీసుకొచ్చాక మొత్తం మీకే ఇస్తాను, సరేనా? ఇతడి పేరు చక్రవర్తి. ఇతను చేస్తున్న బిజినెస్ ఇంపార్టెంట్ కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి దుర్మార్గులైనా ఎదిరించగలడు. తన కుటుంబాన్ని బతికించుకోవడం కోసం ఎంతటి దారుణాలైనా చేయగలడు. అంతటి కర్కోటకుడు, రాక్షసుడు. కానీ కుటుంబం దృష్టిలో దేవుడు, ఆ దేవుడే చక్రవర్తి.
ఎవరు? ఎవరో చెప్తా చూద్దాం. అమ్మదంగా మీరా? మీకు ఇంకా ఈ చిలిపి పనులు పోలేదన్నమాట. దానికి అబ్బా ఏమిటండి మరి చిన్నపిల్లళ్ళ? జానకి, నీ కంటికి నేను ఇంకా చిన్నపిల్లల్ని కల్పిస్తున్నా. కాదు, బుజ్జి పాపయ్యలా కనిపిస్తున్నారు. జానకి, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో? కొత్త పెళ్లి కూతురు చూసినట్లే ఉంది. ఆశ. జానకి, ఎందుకంత సిగ్గు? ఈరోజు మన పెళ్లి రోజు. ఆ విషయం నీకు గుర్తుందా? అంతేగా. పెళ్లి రోజు సందర్భంగా పిల్లకి పోండి. జానకి, మన పెళ్ళి 10 సంవత్సరాలు అయినా కూడా ఇక ఈ ముఖంలో నిన్ను చూస్తుంటే ఇంకా కొత్త పెళ్లి కూతురులాగానే ఉన్నావు. జానకి, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. పెళ్లి రోజు నీ మెల్ల తాళి కట్టేటప్పుడు చిలిపిగా చూశాను. అప్పుడు నువ్వు ముసిముసిగా నవ్వుకున్నావు. ఆ జీవితం ఇంకా నాకు గుర్తునే ఉంది. ఇంకా ఏమనిపిస్తుందో? మీ జ్ఞాపశక్తికి మెచ్చి మేకతోలు తెచ్చి సన్మానం చేయమంటారా ఏంటి? నీ తెలివికి సంతోషించాను జానకి. నీ కళ్ళలో నా చిలిపితనం, నీ నవ్వులోని ఆ తీపిదనం, నీ మనసులోని ఆ మంచితనం, మర్చిపోవాలన్న మరవలేని మధుర సుందర రూపం నన్ను అలక్ష్యాన్ని పిచ్చివాణి చేస్తున్నాయి. జానకి, నువ్వు నా భార్యగా దొరకటం నాకు ఎంత అదృష్టమో. కాదండి, అది నా అదృష్టం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న నేను నా అన్నయ్య ఆదరణలో పెరిగాను. కానీ కట్నం తీసుకోకుండా నన్ను మీ దాన్ని చేసుకున్నారు. మీ మమతల కోయిల్లోనూ నీడనిచ్చారు. మీకు అనుక్షణం పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. ఇంకెందుకంటే నా జీవితానికి చాలండి. జానకి, యవ్వనంలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఒకటే కోరిక కోరుకుంటాను. అది చక్కని భర్త, మంచి మనసుకు అలవాడని. కానీ మగవాడి జీవితంలో 2 కోరికలు ఉంటాయి. చక్కని భార్య, సందమామ లాంటి పిల్లలని. నువ్వు నా భార్య కావడం వల్ల నాకు ఆ 2 కోరికలు తీరాయి. జానకి, చాలండి మీ పొగడతలు. జానకి, పెళ్లి రోజు గుర్తుగా నీకు ఒక బహుమానం తెచ్చాను. అదేమిటో నాకెలా తెలుస్తుంది? చూపించండి. నీ మనసు కన్నా మెత్తనిది తెల్లని మల్లెపూలు. అబ్బా ఎంత అందంగా ఉన్నాయో. మీ చేతులతోనే పెట్టండి. అదే కాదు జానకి, ఇంకోటి కూడా ఉంది. ఏమిటది? త్వరగా చూపించండి. అవసలా కదిలే నీ నడుమును చుట్టి పై ఎదలోని పర్వాని పసందేనని పడుసుదానాన్ని కప్పిపుచ్చే పట్టు చీర. అబ్బా ఎంత బాగుందో. ఆడబుద్ధి పోల్చుకున్నారు కాదు. బంగారం అన్నా సీరియల్ అన్నా మీ ఆడవారికి ఎంతో ఇష్టం కదా. సరేలేండి, అయితే మీరే పట్టుకోండి. దానికి ఇంతలోనే అంత కోపమా? కోపంలో నువ్వు అంత అందంగా ఉన్నావు తెలుసా. కార్తీక దీపం లాంటి ఆ కనులు, ఆషాఢ మేఘం లాంటి నీ వన్యలు చూస్తుంటే జానకి వెనకట సత్యభావం కూడా నీలాగే అలిగేదట. మీ పొగడతలకు కరిగిపోతాననుకున్నారా? అస్సలు నేనేం కరిగిపోనులేండి. ఇంతకు మీరు శ్రీకృష్ణుడా? అపచారం. 6 కోట్ల ప్రజానికానికి అభిమాన నటుడు, తెలుగుదేశానికే వెలుగు తెచ్చిన ఎన్టీ రామారావు గారిని కాదని నన్నెవరైనా గోపాలకృష్ణుడు చూస్తారా? చాలండి మీ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు కదా. భోజనం చేద్దరు కానీ.
జానకి జానకి ఆలస్యం చేస్తే ఈ పూలకి కోపం వస్తుంది. ఒక్కసారి అట్లా తిరుగు. జానకి సౌందర్యాన్నంతగా కూర్చుకొని బాబు గీసిన బొమ్మల రవివర్మ చిత్రించిన ప్రేమమూర్తిలా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు ఆకలి దప్పులే కావట్లేదు. దానికి అబ్బో అర్ధనారేశ్వర్ గారు, ఇదే కైలాసం అనుకుని ఇక్కడ శివతాండం ఆడేటట్టున్నారే. నువ్వు పొగడ్తలు కాదే నా అర్ధాంగి. మర్చిపోయాను. దానికి అర్ధాంగి అంటే అర్థం ఏంటో తెలుసా? నాలోని సగ రూపం, నాలోని సగ ప్రాణం నీది అని అర్థం. ఓ అర్ధనారేశ్వర్ గారు, మీ వాళ్ళకం చూస్తుంటే ఇదే కైలాసం అనుకుని ఇక్కడ శివతాండం చేసేటట్టున్నారే. జానకి, నువ్వు నా పక్కనుంటే కైలాసమే దిగి వచ్చినట్టుంది. ఎండి కొండలపై నిండు పున్నమిలో పండి వెన్నెలలా నీ మనసులో కలిసి ఆడి పాడి అలసిపోవాలనుంది జానకి. ఏమండి జానకి, ఈరోజు మన పెళ్లి రోజు కదా. మన పెళ్లి రోజు సందర్భంగా ఆ గోదావరి గట్టి మీద ఉన్న కొత్త కొత్త అందాలని తిలకించొద్దామా? అలాగే రండి.